హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ అంటే ఏంటి, ట్రేడింగ్ వ్యూలో మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఒక ఇండికేటర్ ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ మీరు ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేస్తే మీకు ట్రేడింగ్ వ్యూ లింక్ వస్తుంది. ఆ ట్రేడింగ్ వ్యూ మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీకు సైన్ అప్ ఆప్షన్ వస్తుంది. సో మీరు మీ జీమెయిల్తో కానీ వేరే ఈమెయిల్ ఐడితో సైన్ అప్ అయ్యాక మీకు ఈ స్క్రీన్ వస్తుందన్నమాట. సో దీంట్లో ఇక్కడ ప్రొడక్ట్స్ అని దీని మీదకి వెళ్ళిన తర్వాత సూపర్ చార్ట్స్ అని ఉంది కదా, సూపర్ చార్ట్స్ని క్లిక్ చేయండి. ఈ ట్రేడింగ్ వ్యూ అనేది ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అనమాట. ఓకేనా? సో ఈ ట్రేడింగ్ వ్యూలో మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు వాచ్ లిస్ట్ అనేది ఉంటుంది. పక్కనే ప్లస్ సింబల్, ఇన్ కేస్ మీరు ఏదైనా యాడ్ సింబల్ అని వస్తుంది కదా, ఇక్కడ ఏదైనా స్టాక్ కానీ వేరే ఏదైనా యాడ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అపోలో టైర్స్ యాడ్ చేస్తాను. చూడండి, అపోలో టైర్స్ అని వచ్చింది కదా, ఎన్ఎస్సి అని వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి అపోలో టైర్స్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, అపోలో టైర్స్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే దాని యొక్క చార్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం టైం ఫ్రేమ్ మనం టైం ఫ్రేమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. 1 minute కావాలంటే 1 minute, 3 minute కావాలంటే 3 minute, 5 minute కావాలంటే 5 minute, లేదా 1 day 15 minutes, అలా ఏది కావాలని అంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ టైం ఫ్రేమ్లో మనకి చార్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ చేస్తాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 చార్ట్ మనకి అపియర్ అయిందనమాట. సో మనకి జీరోదా కానీ 5 పైసా కానీ 5 years కానీ డన్ కానీ అక్కడ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో సేమ్ అవే క్యాండిల్స్ అదే ప్రైస్ అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ట్రేడింగ్ వ్యూలో కూడా. ఓకేనా? సేమ్ యాస్టీస్ లాగానే మనకి జీరోదాలో ఎలాగో సేమ్ ఇక్కడ కూడా మనకి నచ్చిన టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. 1 minute, 3 minute, 5 minute అలాగా. సో ఇక్కడ నేను 5 minute అనేది పెట్టాను. ఓకే, సో 5 minuteలో ఇప్పుడు ప్రజెంట్ మనకి అక్కడ మార్కెట్లో ఏదైతే ప్రైస్ మూవ్మెంట్ అనేది జరుగుతుందో ఆ ప్రైస్ మూవ్మెంట్ మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద మనం ఒక ఇండికేటర్ ఎలా అప్లై చేసుకోవాలనే చూద్దాం. మీకు పైకి వెళ్తే మీకు క్యాండిల్స్ పక్కన ఇండికేటర్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇండికేటర్స్ని క్లిక్ చేసుకోవాలి. ఇండికేటర్స్ని క్లిక్ చేసుకున్నాక మనం ఒక మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని అప్లై చేద్దాం అనుకుంటే మన చార్ట్ మీద జస్ట్ మూవింగ్ యావరేజ్ అని అక్కడ టైప్ చేయండి. అక్కడ టైప్ చేస్తే మీకు ఆ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. ఓకే, సో జస్ట్ ఆ ఇండికేటర్ మీద క్లిక్ చేస్తే మీ చార్ట్ మీద ఇలా అప్లై అయిపోతుంది అనమాట. దానికి ఇన్ కేస్ వాల్యూస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్ వెళ్తే ఇప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ మూవింగ్ యావరేజ్ 9 వాల్యూ ఉంది కాబట్టి లెంగ్త్. సో ఇక్కడ మనం 20 ఇద్దాం. 20 ఇచ్చి ఓకే సెలెక్ట్ చేస్తే 20 మూవింగ్ యావరేజ్కి అప్లై అయిపోయింది. చూసారా, వాల్యూ అనేది చేంజ్ అయ్యి లైన్ లెంగ్త్ అనేది కూడా చేంజ్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ఉన్న ఇండికేటర్స్లో ఏదో ఒక బైసెల్ ఇండికేటర్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈఎంఐని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది పోతుంది అనమాట. సో ఇక్కడ బైసెల్ ఇండికేటర్ అనేది మనకి ఇవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనిటీలో చాలామంది పోస్ట్ చేసిన స్క్రిప్ట్స్ అనమాట. ఇవంతా కూడా పైన్ కోడ్లో డెవలప్ చేసిన పైన్ స్క్రిప్ట్స్ అనేది అనమాట. ఓకే, దీంట్లో ఏదో ఒకటి బై అండ్ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేంజ్ ఫిల్టర్ బై అండ్ సెల్ 5 minutes అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాం. సో దీన్ని వన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి చార్ట్ మీద అప్లై అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సెల్ అనే ఆప్షన్ వచ్చింది. చూసారా, ఇక్కడ 5 minutesలో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ సెల్ అనే ఆప్షన్ పడింది. అంటే ఇక్కడ ఇండికేటర్ ఏమి మెన్షన్ చేస్తుందనంటే ప్రాబబిలిటీ ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్కి అనేది వెళ్ళొచ్చు అని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత 10 o'clock చూడండి,
10 o'clock ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ బై సిగ్నల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి పైకి ఇంక్రీజ్ అవ్వచ్చు, అంటే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు అనేది చెప్తుంది అనమాట. సేమ్ మీరు ఇదే ఇండికేటర్ని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్లై చేసాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, ఈరోజు 9:20కి ఇక్కడ నుంచి కిందకి పడే అవకాశం ఉందని చెప్పి సెల్ అనే ఇండికేటర్ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మనం జీరోదల వాటిల్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడ్ చేసాం. ఏమని, ఇక్కడ నుంచి టాటా స్టీల్ కానీ ఏదైనా ఒక స్టాక్ ఓఎన్జీసీ కానీ మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి మనం తీసుకున్న టైం నుంచి ఒకవేళ మార్కెట్ మూవ్ అవుతుందేమో అని చెప్పి బై చేయటం, మళ్ళీ లేదు మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి స్టాక్ వాల్యూ అనేది కిందకి పడుతుందేమో అని చెప్పి మనం అనుకుని సెల్ చేసాం. బట్ ఈ ఇండికేటర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటనంటే, అక్కడ మనకి తెలియదు, క్యాండిల్స్ ఓన్లీ క్యాండిల్సే డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టాటా స్టీల్ చార్ట్ చూద్దాం. సో ఇక్కడ చార్ట్ చూసి ఇక్కడ కూడా టైం ఫ్రేమ్ 5 minutes పెట్టాను. ఇక్కడ చూడండి, ఈరోజు 7th. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఏమి ఇండికేషన్స్ ఏమీ లేవు. మార్కెట్ ఏంటంటే మూవ్ అవుతూ ఉంది, క్యాండిల్ స్టిక్స్ అనేవన్నీ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి కిందకు వచ్చింది, మళ్ళీ అలా మూవ్ అవుతూ ఉందన్నమాట. బట్ మనం ట్రేడింగ్ వ్యూలో చూసుకుంటే కనుక ఇక్కడ టాటా స్టీల్ అప్లై ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనం టాటా స్టీల్ చార్ట్ అనమాట. ఇది మన ట్రేడింగ్ వ్యూలో మనం అప్లై చేస్తాం. ఓకే, అలాగే ఇండికేటర్, బైసెల్ ఇండికేటర్ కూడా అప్లై చేస్తాం. ఇది కేవలం డెమో కోసమే చెప్తున్నాను ఈ ఇండికేటర్. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. జీరోదాలో చార్ట్ ఎలా ఉంది, ట్రేడింగ్ వ్యూలో చార్ట్ ఎలా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఏ క్యాండిల్స్ అయితే ఇక్కడ ఫామ్ అవుతున్నాయో ట్రేడింగ్ వ్యూలో మనం సెలెక్ట్ చేసిన టాటా స్టీల్ స్టాక్లో కూడా సేమ్ అదే మూమెంట్ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో మనం బై సెల్ ఇండికేటర్ అప్లై చేసుకోవటం వల్ల ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడ సెల్ చేసుకోవాలి అనేది ఇది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th Marchకి వెళ్ళాం. 6th Marchకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడెక్కడో బై సిగ్నల్ అనేది జనరేట్ అయింది. చూడండి, 4th Marchన ఆఫ్టర్నూన్ 2:20కి బై సిగ్నల్ అనేది జనరేట్ అయింది. అంటే ఇక్కడ ఇండికేటర్ ఏం చెప్తుంది, ఇక్కడ 2:20కి ఇక్కడ నుంచి స్టాక్ పైకి వెళ్తుంది, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, బై చేసుకో అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకే, ఈ బై ఆర్డర్ చూడండి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో. ఇక్కడ నుంచి 2:20కి మనం 4th Marchని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇదంతా కూడా అప్ సైడ్ మూమెంట్ అనమాట. ఈ స్టాక్ అంతా అప్ సైడ్ మూమెంట్ జరుగుతూనే ఉంది. 4th March, 5th March, 6th March. 6th March ఆఫ్టర్నూన్ 2:50కి సెల్ సిగ్నల్ అనేది పడింది. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా అయితే మనకి ఈ చార్ట్ చూసుకుంటే చూడండి, ట్రేడింగ్ వ్యూలో చార్ట్ చూసామనుకోండి, మనకి ఎక్కడ స్టాక్ అనేది ఎక్కడ పర్చేస్ చేయాలి అంటే ఒక ఇండికేషన్ అనేది ఏం లేదనమాట. ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎక్కడ సెల్ చేసుకోవాలి అనేది మనకి ఇందులో ఏమీ లేదు. బట్ ట్రేడింగ్ వ్యూలో మనకు ఒక ర్యాండమ్ ఇండికేటర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో సిగ్నల్ అనేది జనరేట్ అయిందనమాట 4th Marchన. సో అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ అనేది అప్ మూమెంటే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 6th March ఆఫ్టర్నూన్ 2:50కి సెల్ సిగ్నల్ పడింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి, మళ్ళీ ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది కాబట్టి అంటే ఇక్కడ పొటెన్షియాలిటీ మార్కెట్ కిందకి పడే అవకాశం ఉంది. ఇక్కడ సెల్ ఎంట్రీస్ తీసుకుంటాం. ఓకే, అలా బై ఎంట్రీ వస్తే కనుక బై అని సిగ్నల్ జనరేట్ అయితే బై ఎంట్రీస్ తీసుకుంటాం, సెల్ అని సిగ్నల్ వస్తే సెల్ ఎంట్రీస్ తీసుకుంటాం. ఓకే, ఇది కేవలం నేను డెమో కోసమే చెప్తున్నాను, ఈ ఇండికేటర్ మీద ట్రేడ్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు. ఓకేనా, సో అలా మీకు డిఫరెంట్ స్టాక్స్, ఏ స్టాక్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చేసుకోవచ్చు, నిఫ్టీ చేసుకోవచ్చు. ఓకే, ఇండికేటర్ ఏంటంటే నథింగ్ బట్ పొటెన్షియాలిటీ. మీరు ఇక్కడ బై చేయండి, మీరు ఇక్కడ సెల్ చేయండి అనేది మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం బయ్యింగ్ సెల్లింగ్ అనేది చేస్తాం. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం ఆప్షన్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నిఫ్టీ ఏంటి, ఇది ఇండెక్స్ చార్ట్ అనమాట. నిఫ్టీ టాప్ 50 కంపెనీస్ మూవ్ అయ్యే దాన్ని బట్టి ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసాం. 48,473లో ట్రేడ్ అవుతుంది. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాక్స్ దాని వెయిటేజ్ బట్టి అవి ఎటైతే మూవ్ అవుతున్నాయో బ్యాంక్ నిఫ్టీ కూడా అటు అలా మూవ్ అవుతుంది అనమాట వాల్యూ. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే సేమ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాక
మీకు పైన ఆల్, స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాస్ట్లో ఆప్షన్స్ అని ఉంది. ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ని సెలెక్ట్ చేశాక బ్యాంక్ నిఫ్టీ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేశాక ఇక్కడ చూసారు కదా మీరు, మార్చ్ 27 ఈ మంత్ ఎక్స్పైరీ అనమాట. ఏప్రిల్ 24 ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీ. మే 29 ఎక్స్పైరీ. సో మనం కరెంట్ మంతే చూసుకుంటాం కాబట్టి మార్చ్ 27 ఎక్స్పైరీ. ఓకే, మీకు ఇక్కడ చూసుకున్నప్పుడైతే కరెంట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 48,468లో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ ఇది 48,400. మీకు లెఫ్ట్ సైడ్లో ఉండే అన్నీ కూడా కాల్ ఆప్షన్స్ అనమాట. కాల్ ఆప్షన్ ఎప్పుడు కొంటాం, ఎప్పుడైతే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పి ఇండికేటర్ బై సిగ్నల్ జనరేట్ చేస్తుందో అప్పుడు కాల్ ఆప్షన్స్ అనేవి తీసుకుంటాం. పుట్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైతే ఇండికేటర్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కిందకు పడుతుంది అని చెప్పి సెల్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు పుట్ ఆప్షన్స్ అనేవి కొనుక్కుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను మీకు శాంపిల్గా ఇక్కడ 48,400 కాల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 27 మార్చ్ 2025 కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్స్ ఎప్పుడు కొంటాం, బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది అన్నప్పుడు మనం కొంటాం అనమాట. సో ఇప్పుడు సేమ్ దీని మీద కూడా మనం ఇండికేటర్ అప్లై చేసుకోవచ్చు. రేంజ్ ఫిల్టర్ బై సెల్ ఇండికేటర్ ఉంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్, దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ ఇండికేటర్ చార్ట్ మీద అప్లై అయిందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి పొటెన్షియాలిటీ చెప్తుంది ఇండికేటర్ 920 దగ్గర ఈ ఆప్షన్ని. ఓకే, ఇక్కడ సెల్ సిగ్నల్ జనరేట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ అయింది, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనకి పైకి పెరిగింది అని అంటే కాల్ ఆప్షన్ కూడా పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కిందకు పడితే కాల్ ఆప్షన్ అనేది కిందకు పడుతుంది. ఓకేనా, ఇక్కడ ఇలా మనకు ఆప్షన్స్ మీద కూడా బై సెల్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ సిగ్నల్స్ బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.